నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పొలిట్ బ్యూరో నిర్ణయాలపై నామినేటెడ్ పదవుల ఆశావహుల్లో ఉత్కంఠ. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం. మంగళగిరిని గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామన్న లోకేష్. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. జోరు వానలతో పలుచోట్ల వరద ఉధృతి. పొంగుతున్న వాగులు వంకలు. ట్రంప్ ఓటమిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు. కమలా హ్యారిస్ గెలిస్తే అధికార మార్పిడి జరగనివ్వరని అనుమానం. బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత. వృద్ధాప్య సమస్యలతో ఈ ఉదయం తుది శ్వాస. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తెలుగుదేశం పొలిట్ బ్యూరో భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరుగుతోంది, వివరాలేంటి? యాక్చువల్లీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అనేది కొనసాగుతుంది. ప్రధానంగా దాదాపు గంట నుంచి ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. తొలుత ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులు అర్పించి పొలిట్ బ్యూరో సమావేశం అనేది ప్రారంభించారు. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, సంస్థాగత పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా పార్టీ సభ్యత్వం నమోదు కానీ, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ కానీ, అలాగే ఈ 2 నెలల కాలంలో ప్రభుత్వం పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ఎన్నిక జరగనుందో దీనికి సంబంధించి అభ్యర్థి ఎంపిక పైన చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు ఎలాంటి వారికి కట్టబెట్టాలి ఏంటి అన్న కోణంలో ప్రధానంగా ఈ చర్చ నడుస్తున్నట్టుంది. అంటే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యంగా అటు కొత్తలో భాగంగా సీట్లు కోల్పోయిన వారు, అలాగే పార్టీ కోసం ప్రతిపక్షంలో గట్టిగా ఉండి పోరాడిన వాళ్ళు, అలాగే వివిధ కారణాల చేత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయిన వారు, వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలి ఏంటి అన్న దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అలాగే మొత్తం 6 అంశాల ఎజెండాగా ఈ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక తదితర అంశాల మీద కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు కృష్ణ. ఏజెన్సీలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో పాలచెర్ల వాగు, అశ్వారావుపేట వాగు, జల్లేరు వాగులతో పాటు తూర్పు కాలువ, గంజవరం వాగు, దొండపూడి వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతితో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొవ్వాడ జలాశయం నుంచి 1000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొంగువారిగూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నుంచి 4 గేట్లను ఎత్తి 6500 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు తమ్మిలేరులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరులోని శనివారపుపేట కాజ్వేపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ఏలూరు నుంచి దుగ్గిరాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యలో భాగంగా అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఏలూరులో ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. తమ్మిలేరులోకి పైనుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో పడమటి లాకులను పూర్తిగా పైకి ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
కృష్ణా జిల్లా కవీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా కట్టలేరుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వాగుపై ఉన్న దేవినేని వెంకటరమణ వారధిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు వాహన రాకపోకలు నిలిపివేశారు. వైరా కట్టలేరు వాగుకు భారీగా పోటెత్తుతున్న వరదతో వీరులపాడు మండలంలోని వీరులపాడు, పల్లంపల్లిలో పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, అక్కపాలెం గ్రామాల మధ్య ఉన్న వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద అంతకంతకు గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.35 మీటర్ల మేర నీటిమట్టం చేరింది. 7,20,000 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చేపల బోట్లు, రవాణా లాంచీలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. నదీ ప్రవాహం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3,08,000 క్యూసెక్లు కిందికి వదులుతున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,30,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.6 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 202 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 65,000 క్యూసెక్ల జలాలను నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి వరద జలాలను నదిలోకి వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2,53,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,69,000 క్యూసెక్లుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 298 టీఎంసీలుగా ఉంది. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద కొనసాగుతోంది. అధికారులు 11 గేట్లు ఎత్తి 2,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి పులిచింతలకు 2.45 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 15,000 క్యూసెక్లు మళ్లించారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి పంపిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద సందడి వాతావరణం నెలకొంది. కృష్ణా డెల్టా ఆయకట్టుని స్థిరీకరించే లక్ష్యంతో పులిచింతల ప్రాజెక్టుని నిర్మించారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేక 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. గేటు బిగించడం కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ఆ తర్వాత గేటు బిగించడానికి జగన్ ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లు సమయం తీసుకుంది. గేటు బిగించిన తర్వాత ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో
పూర్తిగా నిండలేదు. నిన్న మొన్నటి వరకు అట్టడుగు నీటి మట్టాలు ఉండేవి. భారీ వర్షాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వచ్చి పడుతున్న వరదతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి నీరు విడుదల చేస్తున్నారు. వరద ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని రోజులు గేట్లు ఎత్తి ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. వరద కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. అయితే ఇప్పటికే అక్కడి ప్రజలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించారు. 3 ఏళ్లుగా ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా కొందరు తిరిగి వచ్చి గ్రామాల్లో ఉంటున్నారని, వారిని ఖాళీ చేయాలని సూచించినట్లు పులిచింతల ఎస్సీ తెలిపారు. వచ్చిన వరదను బ్యాలెన్స్ చేస్తూ తర్వాత రిజర్వాయర్ లెవెల్ మినిమం లెవెల్లో 40 టీఎంసీ లెవెల్లో మేము పెడతాము. దానివలన ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఎవరైనా కానీ పాత ముంపు ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళు సేఫ్ ప్లేస్లకు వెళ్ళవలసిందిగా కోరడమైనది. మనకు ఎంత ప్రవాహం కిందికి వదులుతున్నాము అనేది ముఖ్యము. అది 2.5 లక్షలకు కూడా మనం వదులుతాము. ఇంకా ఇదే కొద్ది రోజులు 2-3 రోజులు కానీ 3 లక్షలు కానీ కంటిన్యూ అయితే 3 లక్షల క్యూసెక్స్ కూడా వదలడం జరుగుతుంది. పులిచింతలకు చాలా రోజుల తర్వాత వరద రావడం, గేట్లు ఎత్తిన విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా జలాశయం వద్దకు వస్తున్నారు. జలసిరులను చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. చిరుజల్లులను, కృష్ణమ్మ పరవళ్లను కలగలిపి తమ ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం అంతా సరిపోయే విధంగా రైతులకు కానీ రైతాంగానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం అంతా సస్యశ్యామలం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారు అంటే దట్ ఈస్ చంద్రబాబు గారు అండి. ఆయన తెలుగుదేశం పరిపాలన రాగానే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి నీరు పుష్కలంగా వచ్చి పడ్డాయి. ఇలాంటి సందర్భంలో అందరికీ ఆనందమైన పండగ వాతావరణం. గత సంవత్సరం కూడా పెద్దగా వాటర్ ఏం రాలేదండి. ఈ సంవత్సరం మట్టుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈ అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకొండలా జలకళ సంతరించుకుంది. రైతులుగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఒక పంటలకు కానీ సాగునీరు, తాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ ప్రాజెక్టులు మంచి ఉపయోగకరంగా నిండి ఇదిగా ఉందండి. రాష్ట్రంలో ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి బోర్డర్గా ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి ప్రాజెక్టుగా తయారు చేసి ఇక్కడ పిల్లగాళ్ళు ఆడుకోవటానికి కానీ, అదేవిధంగా జనాలు ఉండటానికి కానీ ఒక రిసార్ట్స్ లాంటి చిన్న కట్టుకొని దీన్ని ప్రాజెక్ట్ని ఇక్కడ ఇంకా చేస్తే చాలా బాగుంటుంది. తెలుగు 2 రాష్ట్రాలకు కూడా ఇది ముఖ్యంగా కాబట్టి దీన్ని చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వచ్చే టూరిస్టులకి ఇంకా కొంచెం బోటింగ్ లాంటిది ఏమైనా పెడితే హ్యాపీగా ఫీల్ అవచ్చు. టూరిజం పర్యాటకుల్ని ఆకర్షించడానికి కొన్ని పెట్టొచ్చని మేము అనుకుంటున్నాం. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 43.77 టీఎంసీలు. ప్రస్తుతం వరద కొనసాగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గే సూచనలు వస్తే గేట్లు మూసి జలాశయాన్ని పూర్తిగా నింపనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ పులిచింతల ప్రాజెక్టు వద్ద అయితే ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సమాచారంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ దృశ్యాలన్నీ కూడా తిలకిస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టులో నీటి కళను చూసి వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించింది. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుండగా 70 గేట్లు ఎత్తి 2,93,011 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పశ్చిమ బంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్టు నేత బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సిపిఎం పశ్చిమ బంగాల్ రాష్ట్ర కార్యదర్శి సలీం తెలిపారు. బుద్ధదేవ్ భట్టాచార్య వయస్సు 80 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య 2000 సంవత్సరం నుంచి 2011 వరకు పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆర్బీఐ వరుసగా 8వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 6.5%గా కొనసాగుతుంది.
ఫలితంగా ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ మేరకు ద్రవ్య పరపతి సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం స్థూలంగా తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% ఉంటుందని అంచనా వేసింది. ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం ప్రక్రియ మందగించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. యూపీఐ ద్వారా ట్యాక్స్ చెల్లింపుల పరిమితిని ₹1,00,000 నుంచి 5 లక్షలకు పెంచినట్లు ఆయన చెప్పారు. అధిక బరువు కారణంగా ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచే అవకాశం కోల్పోయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ను హర్యానా ప్రభుత్వం విజేతగానే పరిగణించి స్వాగత సత్కారాలు చేయనుంది. ఈ మేరకు హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైని ఓ ప్రకటన చేశారు. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన వారికి ఇచ్చే రివార్డును ఆమెకు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన వారికి 6 కోట్ల నగదు, రజతమైతే 4 కోట్ల రివార్డ్, కాంస్య పతకం సాధించిన వారికి 2.5 కోట్ల నగదు పురస్కారం ఇస్తారు. హర్యానా ప్రభుత్వం వినేష్ ఫొగాట్ను రజత పతకం విజేతగా పరిగణించి 4 కోట్ల రూపాయల పురస్కారం అందజేయనుంది. 50 కిలోల విభాగంలో ఒలింపిక్స్లో ఫైనల్ బౌట్కు చేరిన తొలి మహిళా రెజ్లర్గా వినేష్ ఫొగాట్ చరిత్ర సృష్టించారు. అనర్హతను సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ను ఆశ్రయించింది. తనకు రజత పతకమైనా ఇవ్వాలని అప్పీల్లో వినేష్ కోరింది. బుధవారం జరిగిన ఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గజ్ మాండ్ లోపెజ్పై అమెరికా రెజ్లర్ సారా ఆన్ గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. లోపెజ్తో పాటు తనకు కూడా రజత పతకాన్ని ఇవ్వాలని వినేష్ అప్పీల్లో కోరింది. దీనిపై ఇవాళ కాస్ విచారణ చేసి తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ తీర్పు వినేష్కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. అటు వినేష్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేష్పై అనర్హత వేటు పడడం బాధాకరమని అన్నారు. వినేష్ రాత్రికి రాత్రే బరువు పెరిగిందని తెలిపారు. వినేష్ కోసం నిబంధనలు మార్చలేమన్నారు. ఏది ఏమైనా రూల్స్ను గౌరవించాల్సిందేనని తెలిపారు. ఇందుకు వినేష్ మినహాయింపు కాదన్నారు. వినేష్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని లాలోవిక్ స్పష్టం చేశారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు రిటైర్మెంట్ పలుకుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. కుస్తీ తనపై గెలిచిందని, కానీ తాను ఓడిపోయానని పేర్కొంది. మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమైందని, తనకు ఇంకా పోరాడే బలం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చివరిగా రెజ్లింగ్కు గుడ్ బై అంటూ వినేష్ ఫొగాట్ ట్వీట్ చేసింది. కొన్ని వారాలుగా అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్లో ఇవాళ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. కోటాకు వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు బంగ్లాదేశ్లో తీవ్ర హింసకు దారితీశాయి. చివరికి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని బంగ్లాను వీడాల్సి వచ్చింది. నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా, మిగతా సభ్యులు సలహాదారులుగా వ్యవహరించనున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా విధానాలను తీవ్రంగా విమర్శించే ఆయన ఇవాళ ప్యారిస్ నుంచి ఢాకా చేరుకోనున్నారు. వైద్య చికిత్స కోసం కొంతకాలంగా ఆయన ప్యారిస్లో ఉంటున్నారు. ప్రస్తుత కఠిన పరిస్థితుల నుంచి బంగ్లా ప్రజలను బయటపడేయటమే తన ముందున్న లక్ష్యమని ప్యారిస్ నుంచి బంగ్లాదేశ్కు బయలుదేరే ముందు డాక్టర్ యూనస్ తెలిపారు. బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేలాది మంది భారత సరిహద్దులకు చేరటంతో భారత దౌత్య కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లోని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్లో సందేశం పెట్టారు. భారత్కు ఢాకాలో హైకమిషన్తో పాటు చిట్టగాంగ్, రాజ్ అషి, కుల్నా, సిల్హెట్ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి. బంగ్లా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత హైకమిషన్, కాన్సులేట్లో పనిచేసే అత్యవసర విధుల్లో లేని సిబ్బంది, వారి కుటుంబాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నాయి. అయితే దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, వారికి అన్యాయం చేయొద్దంటూ పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. మకరద్వారం వద్ద జరిగిన ఈ ఆందోళనలో టీఎంసీ, ఆర్జేడీ, ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గం, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
ఎంపీలు కూరగాయల దండలు మెడలో వేసుకుని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, వారికి అన్యాయం చేయొద్దంటూ నినాదాలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధం ఎత్తివేయాలని శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ఈ విషయమై పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరగడమే తమ లక్ష్యమన్న విపక్ష ఎంపీలు అందుకోసం తమ వాణి వినిపిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్రంప్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే కమలా హ్యారిస్కు శాంతియుతంగా అధికార మార్పిడి జరగనిస్తారన్న విశ్వాసం తనకు లేదన్నారు. ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2025లో అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఓడిపోతే అలా జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని కుండబద్దలు కొట్టారు. 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్పై దాడికి పాల్పడ్డారు. జో బైడెన్ గెలుపును ధృవీకరించేందుకు కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశం కాగా వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. బ్యారికేడ్లు దాటుకుని గోడలు ఎక్కుతూ భవనం లోపలికి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంగళగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భావనారుషి ఆలయ కళ్యాణ మండపాన్ని లోకేష్ దంపతులు ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లోకేష్ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్గా తీర్చిదిద్దేందుకు వేగంగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని లోకేష్ చెప్పారు. మంగళగిరిలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులు, చేనేత కార్మికుల అభివృద్ధికి లోకేష్ భరోసా ఇచ్చారు. 25 ఎకరాలు, కనీసం 25 ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆవరణాలు కటింగ్ మెషిన్లు కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. డిజైన్లు కానీ మారిపోతున్నాయి ట్రెండ్లు. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిని ఒక గోల్డ్ హబ్గా చేద్దామని, అది నా లక్ష్యం. మహా అంటే ఒక 4-5 నెలల్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ మేము స్టార్ట్ చేస్తాం. అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, సింగిల్ ఎజెండాతో పనిచేద్దాం. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. టీడీఆర్ బాండ్లపై త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 6 రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. అవినీతికి వీల్లేని ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అనుసంధానించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. మాస్టర్ ప్లాన్ రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇస్తున్న బదిలీకి వీలున్న హక్కుపత్రాల్లో ఇప్పటివరకు జరిగిన అక్రమాలకు కూటమి ప్రభుత్వం మూకుతాడు వేసేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. గత 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బాండ్లు ఇచ్చారు. ఇందులో వైసీపీ నేతలకు భారీగా కమిషన్లు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే బాండ్ల జారీలో అవినీతికి ఆస్కారం లేని ఉత్తమ విధానాలపై అధికారులు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, హర్యానాలలో అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధానాల పరిశీలనకు పురపాలక కమిషనర్ హరినారాయణ్ చైర్మన్గా, పట్టణ ప్రణాళిక విభాగం ఉప సంచాలకులు మక్బుల్ అహ్మద్ కన్వీనర్గా 7గురితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని మొదట నిర్ణయించినా మరో 2-3 రాష్ట్రాలను అదనంగా చేర్చి పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రభుత్వానికి నెలాఖరులోగా అధికారులు నివేదిక అందించనున్నారు. కొత్త ఇళ్లు, భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులిచ్చే విధానాన్ని రాష్ట్రంలో విధిగా అమలు చేయనున్నారు. దీనిలో పారదర్శకత కోసం ఐటీ సేవలను అనుసంధానించాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ విధానాన్ని అక్రమ వసూళ్లకు వేదికగా మార్చేశారు. కొత్త నిర్మాణాలకు ముడుపులు తప్పనిసరి చేశారు. అనేక చోట్ల వైసీపీ కార్పొరేటర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు కుమ్మక్కయ్యారు. అనుమతులను సరళీకృతం చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ సమూల మార్పులు చేయనున్నారు. పరిపాలన వ్యవహారాల నుంచి ఆదాయ సమీకరణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ వరకు కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఫైబర్ నెట్ దసరాల స్కానింగ్ ప్రారంభమైంది.
విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్ సంస్థ దసరాల పరిశీలన బాధ్యతలు అప్పగించారు. దీంతో గత 5 ఏళ్లలో ఏపీ ఎస్ఎఫ్ఎల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీస్తున్నారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తాళాలను పోలీసు బందోబస్తు నడుమ 62 రోజుల తర్వాత అధికారులు తీశారు. జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు ఈ సంస్థ కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత 5 ఏళ్లలో సంస్థలో జరిగిన వసూళ్లు ఎంత, వాటిని ఎలా ఖర్చు చేశారు, ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా అనే కోణంలో ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దస్త్రాలను స్కానింగ్ చేయించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనబుల్డ్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన సిబ్బంది ఫైబర్ నెట్ కార్యాలయంలోనికి వెళ్లి దస్త్రాల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దస్త్రాలను ఈ సంస్థే స్కానింగ్ చేస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఎన్ని అవసరం ఉంటుంది, ఎంతమంది సిబ్బందిని వినియోగించాలి అనే అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సంస్థకు చెందిన అన్ని దస్త్రాలను విభాగాల వారీగా స్కానింగ్ చేయనున్నారు. సంస్థలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రాకుండా కొందరు సిబ్బంది ఎన్నికల ఫలితాల తర్వాత దస్త్రాలను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ జరిపించాలని, దీనికోసం తొలుత దస్త్రాలను స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సంస్థ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో బుధవారం ఉదయం సంస్థ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య స్కానింగ్ నిర్వహించే సిబ్బంది మినహా ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు. విభాగాల వారీగా తాళాలను సంబంధిత సిబ్బంది నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్కానింగ్ చేసే సిబ్బందికి ఇవ్వనున్నారు. విభాగాల వారీగా ఇవాల్టి నుంచి స్కానింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఏ విభాగాల దస్త్రాలను ఏ రోజు స్కానింగ్ చేయాలనే దానిపై ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ విభాగాలకు సంబంధించి ఎంపిక చేసిన సిబ్బందిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది నుంచి అధికారులు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించారు. వారు ఇచ్చిన సమాచారం కూడా విచారణలో కీలకంగా మారనుంది. గత ప్రభుత్వ హయాంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఆఫర్ లెటర్ లేకుండానే కొందరు సిబ్బందికి జీతాలు విడుదల చేయాలంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జగన్మోహనరావు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి మాజీ ఎండీ మధుసూదనారెడ్డి ఉత్తర్వులిచ్చారు. దాని ఆధారంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వందల సంఖ్యలో సిబ్బంది నియామకాలు జరిపినట్లు లెక్కల్లో చూపారు. కానీ ఎవరిని నియమించారు, వారికి సంబంధించి కనీసం బయోడేటా కూడా సంస్థ దగ్గర లేదు.